బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయనపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. సుబేదారి పిఎస్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చుక్కెదురైంది. కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని మనోజ్ నిర్వహిస్తున్నాడు. అయితే తనకు 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని ఏప్రిల్లో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు దానిని కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది.